రండి, కదలరండి, మీ ఒక్క ఓటు హక్కుని వినియోగించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే గతం 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఒక ఎన్నికల పోలింగ్ సరళి చూస్తుంటే 60% మించటం లేదు. ఇందులో ఒకటి గమనిస్తే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓటింగ్కి చాలా వరకు దూరంగా ఉంటున్నారు. చదువుకున్న వాళ్ళు దూరంగా ఉండడం ఏంటి? మీకు ప్రపంచ విషయాలు, దేశ విషయాలు, రాష్ట్ర విషయాలు అన్నీ తెలిసిన వాళ్ళే మీరు ఓటుకి దూరంగా ఉంటే ఈ దేశ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతుంది, రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతుంది. అరే, ఒక సామాన్యుడు ఒక పల్లెటూరులో వ్యక్తి ఉదయాన్నే 7వ గంటకంతా తను క్యూ లైన్లో నిల్చుకొని తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఒకవేళ తన ఓటు కానీ లేకపోతే తను చనిపోయినట్టు అని నిర్ధారిస్తారనేసి తను పోరాడి మళ్ళీ ఓటు తెచ్చుకొని ఆ ఒక్క ఓటు హక్కుని వినియోగించుకుంటున్నాడు. మరి మీరు ఇంత చదువుకున్న వాళ్ళు మీరు ఎందుకు వినియోగించలేకపోతున్నారు? ఈ దేశం ఆర్థిక స్థితి కావచ్చు, ఈ దేశ భద్రత కావచ్చు, ఈ దేశ మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ కావాలంటే మీ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలి. రండి, మీరు సుపరిపాలన అందించేటువంటి మోడీ గారి ప్రభుత్వానికి కమలం గుర్తుపై ఓటు వేసి తిరుపతి పార్లమెంటు అభ్యర్థి శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు గారిని గెలిపించండి. అదేవిధంగా శ్రీకాళహస్తి శాసనసభ్యులుగా శ్రీ బొజ్జల వెంకట సిద్దిరెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. మీ ఓట్లు చాలా అమూల్యమైనవి. రండి, తరలండి, మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. జై హింద్.